ఒడిశాను దాటిన ఫెంగాల్ తుఫాన్ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగబోతుంది. ఇక దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అనేక జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఇక తమిళనాడులో ఫెంగాల్ తుఫాను విధ్వంసం కొనసాగుతుంది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. స్థానిక అధికారుల ఆదేశాలను అనుసరించాలి అని వెల్లడించింది. ఇక వరదలు ఉన్న రోడ్ల వైపు వెళ్లవద్దని ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఫెంగాల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.